సరళ సంస్కృత అధ్యయనం సులభంగా సంస్కృతం మాట్లాడదాం. వింశతి పాఠ 20వ తరగతి. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమ. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ఒకసారి పఠించుకుందాం. విభక్తులు తెలుస్తాయి, రాముని ధ్యానం కూడా అవుతుంది. రామో రాజమణి సదా విజయతే. ప్రథమా విభక్తి. రామ రాజమణి. రామం రమేశం భజే. రామం రమేశం, రాముని రమేశుని. ద్వితీయ విభక్తి. రామేణ అభిహత నిశాచర చమూహ్. రామేణ, రామునిచే అభిహత నిర్జించబడ్డారు. ఎవరు? నిశాచర చమూహ్, రాక్షసుల సమూహము. ప్రథమ విభక్తిలో ఉంది, బహువచనంలో ఉంది. రామాయ తస్మై నమః. రాముని కొరకు, తస్మై కొరకు, చతుర్థి నమః. రామాత్ నా అస్తి పరాయణం పరతరం. రామాన్న అస్తి పరాయణం పరతరం. రాముని కంటే శ్రేష్టమైన పరమైనది ఏది లేదు. పంచమి విభక్తి. రామస్య, రామునికి, రాముని యొక్క. దాసో అస్మ్యహం, దాసుడను నేను. రామే, రాముని యందు. చిత్తలయ, చిత్తలయము సదా ఎల్లప్పుడు. భవతు మే, నాకు. భో రామ మాం ఉద్ధర. ఓ రామా, నన్ను రక్షించు. సంబోధన ప్రథమ విభక్తి. రామే అన్నప్పుడు సప్తమి విభక్తి. సర్వనామాలు 40 పైచిలకు పదాలు సర్వనామాలుగా ఉన్నాయని, సర్వశబ్దంతో ఆరంభం అవుతాయి కాబట్టి సర్వనామాలని, సర్వాదీని నామాని, ఆదీని సర్వనామాని, సర్వముతో ఆరంభమవుతున్న గణము కాబట్టి దీనికి సర్వనామములని, లేక సర్వేషాం అందరకు అన్నిటికీ నామాని, నామములు కాబట్టి సర్వనామాని. నామవాచకాలకు ప్రతిరూపాలు, దానికి ప్రత్యామ్నాయంగా వాడబడేవి నామవాచకాలు. వస్తువాచకాలు, భావవాచకాలు, జాతివాచకాలు, గుణవాచకాలు, పురుష, ఈ విధంగా ఉంటాయి. అన్ని రకాల నామవాచకాలకు ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుష రూపాలు ఉంటాయి. అస్మద్, యుష్మద్ అనేటటువంటివి నేను, నీవు అనే పదాలను చెప్తాయి. తత్, ఏతత్, ఇదం, అదస్ అనేవి అది ప్రథమ పురుష. అస్మద్ అనేది ఉత్తమ పురుష, యుష్మద్ అనేది మధ్యమ పురుష, తత్, ఏతత్, ఇదం, అదస్ అనేటటువంటివి ప్రథమ పురుష పురుషవాచకాలు. పురుష సర్వనామాలంటే పర్సనల్ ప్రొనౌన్స్. ఈరోజు మనం అస్మత్, యుష్మత్ శబ్దాలను చూసాము. ఈరోజు తత్ శబ్దాన్ని చూస్తాం. తద్ అనేటటువంటి శబ్దంలో వాడు, ఆమె కూడా అందులోనే వస్తాయి. సో పర్సనల్ ప్రొనౌన్స్, ఇంటరాగేటివ్ ప్రశ్నార్థకమైన సర్వనామములు, రిలేటివ్ ప్రొనౌన్స్, ఎం అటువంటి సాపేక్షకమైనవి, ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అనిర్దిష్టమైనవి, కశ్చిత్ అనేటటువంటివి, న్యూమరికల్ సంఖ్యావాచకమైనటువంటివి, ఏకా, ద్వి, ఉభయ, ప్రొనోమియల్ ఆబ్జెక్టివ్, సర్వ, విశ్వ, అన్య, పూర్వ అనేవి విశేషణములే సర్వనామాలుగా ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం ఏమిటి? అస్మత్ శబ్దము, యుష్మత్ శబ్దము చూసాము. నేను, నీవు అయినాయి. వాడు, వీడు, ఆమె, అతడు, అది అనేటటువంటి వాటిని చూడాలి. ఓకే, ఈరోజు ఏం చేస్తున్నాం? దకారాంతం. ఎందుకు? తద్ అనే శబ్దము కదా, అది దకార అంతము. తత్ శబ్దమునకు అందులో హి అంటే పుల్లింగ రూపము వాడు. తత్శబ్దమునకు స్త్రీలింగ రూపము ఆమె. తత్శబ్దమునకు నపుంసక లింగ రూపము అది, వస్తువు. ఓకే, పుల్లింగ రూపము వాడు, స్త్రీలింగ రూపము ఆమె. ఈరోజు పుల్లింగ, స్త్రీలింగ రూపాలను తద్ అంటే వాడు, హి అనే విభక్తి రూపాలను చూస్తాం. ఎప్పట్లాగానే ఇక్కడ ప్రథమ విభక్తి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. సంబోధన కూడా ఉండవచ్చు. సహా అన్నప్పుడు ఓ ఓ ఓ సహా, హే సహా అని చెప్పవచ్చు. కానీ అస్మత్కి, యుష్మత్కి సంబోధన ప్రథమ విభక్తి ఉండదు. ఓకే, సహ, హహ అంటే అతడు. దానికి ద్వివచనం ఏమిటి? తౌ వారిద్దరు, తే వారందరూ, వారు. సహ తౌ తే,
సహ అతడు ప్రథమ విభక్తి, తౌ ద్వివచనము ప్రథమ విభక్తి, తే ప్రథమ విభక్తి బహువచనం. ఓకే, ఇది అందరికీ ముందుగా తెలియవలసింది, తెలిసిన విషయం. ఇక ద్వితీయ విభక్తికి వస్తే అతడుని ఏమిటంటాం ద్వితీయలో తెలుగులో? అతనిని అంటాం. అతనిని, అతనిని చూచాను, అతనిని గురించి, అతను అతనిని అని చెప్పినప్పుడు తం అంటాం. అలాగే ఇద్దరని చెప్పడానికి తౌ వారిద్దరిని, తాన్ వారిని, సహ తౌ తే, తం తౌ తాన్. ఇక్కడ తౌ అనేటటువంటిది ప్రథమలోనే తవ్వే, ద్వితీయలోనే తవ్వే ద్వివచనానికి ఎలా పోల్చుకుంటాము? ఆ సెంటెన్స్ని బట్టి పోల్చుకుంటాం. ఓకే, తృతీయ విభక్తి తేనా అంటే అతనిచే, మయా అన్నాం కదా, అలా ఇక్కడ తేనా, త్వయా మయా అన్నట్టుగా ఇక్కడ తేనా, తాభ్యాం ఆ భ్యాంలో ఇక్కడ తాభ్యాం వారిద్దరిచే, తై వారిచే, తేన తాభ్యాం తై, తస్మై అతని కొరకు, తస్మై అతని కొరకు, మహ్యం అంటున్నాం కదా ఉత్తమ పురుషులు, ఇక్కడ తస్మై తాభ్యాం తేభ్య, తస్మై తాభ్యాం తేభ్య అతని కొరకు, తాభ్యాం వారిద్దరి కొరకు, తేభ్య వారి కొరకు. పంచమీ విభక్తి తస్మాత్ అతని కంటే, తాభ్యాం వారిద్దరి కంటే, తేభ్య వారి కంటే, తస్మాత్ తాభ్యాం తేభ్య, సహ తౌ తే, తం తౌ తాన్, తేన తాభ్యాం తై, తస్మై తాభ్యాం తేభ్య, తస్మాత్ తాభ్యాం తేభ్య. గమనించి ఉంటారు ద్వివచనంలో తృతీయ, చతుర్థి, పంచమి మూడు కూడా తాభ్యాం అని ఉంది. ఇంతకుముందు కూడా అలాగే ఆవాభ్యాం ఉన్న దగ్గర కూడా మూడు కామన్గా ఒకలాగే ఉంటాయి. అయితే అక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ని బట్టి అది తృతీయ, చతుర్థియ, పంచమి అని పోల్చుకోవాలి. మనకు తెలుస్తుంది, సెంటెన్స్ చదువుతున్నప్పుడు కనిపిస్తుంది మనకి. షష్ఠీ విభక్తి తస్య అతని యొక్క, చాలా కామన్గా వస్తుంది తస్య అనేటటువంటి, అతని యొక్క, తయోహ్ వారిద్దరి యొక్క, తేషాం వారి యొక్క, తస్య తయోహ్ తేషాం, తస్మిన్ అంటే అతని యందు, తయోహ్ వారిద్దరి యందు, తేషు వారి యందు. తయోహ్ అనేది మళ్ళీ షష్ఠికి సప్తమికి ద్వివచనం ఒకలాగానే ఉంది. సెంటెన్స్ని బట్టి అది షష్ఠియా సప్తమియా తెలుసుకోవాలి. తయోహ్ అనేది ద్వివచనము సప్తమి, తస్మిన్ తయోహ్ తేషు. ఇప్పుడు ఒక్కసారి ఏకవచనాలన్నీ చూద్దాం వరుసగా. సహ ప్రథమ, తం ద్వితీయ, తేన తృతీయ, తస్మై చతుర్థి, తస్మాత్ పంచమి, ఆత్ వస్తుంది కదా షష్ఠి, అస్య వస్తుంది కదా తస్య, తస్మిన్ సప్తమి విభక్తి. అదే ద్వివచనంలో తౌ, తౌ, తాభ్యాం, 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 తయో, తయో. నో మూడే పదాలు, తౌ, తాభ్యాం, తయో. తౌ అంటే మొదటి రెండు, తాభ్యాం అంటే తృతీయ, చతుర్థి, పంచమి, తయో అంటే షష్ఠి, సప్తమి. తే, తాన్, తై, తే ఏకవచనము, తాన్ సారీ తే బహువచనము ప్రథమ విభక్తి, తాన్ బహువచనము ద్వితీయ విభక్తి, తై బహువచనము తృతీయ విభక్తి, తేభ్య చతుర్థి విభక్తి, పంచమే కూడా తేభ్య బహువచనంలో, షష్ఠిలో తేషాం, సప్తమిలో తేషు అన్నాం కదా. యుష్మాసు, అస్మాసు తెలుగులో తేషు. అది ఒక ప్రథమ విభక్తి ఉత్తమ పురుషులోని మధ్యమ పురుషులను చూశాము. ఈనాడు ప్రథమ పురుషులు సహా లేక అతడు తత్శబ్దము పుల్లింగంలో సహ ప్రథమ విభక్తి రూపాలను, ప్రథమ ద్వితీయ రూపాలను అన్ని చూశాము. ఇప్పుడు ఏం చేస్తాం? నాగరత్నం గారు మొదటి మూడు విభక్తులు మీరు చెప్పండి, తర్వాత రెండునేమో మేనమ్మ గారు, ఆ తర్వాత రెండు కమల గారు చెప్తారు. ఇవి సర్వనామములు, పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు.
పురుషవాచక సర్వనామం. అంటే తత్ శబ్దం అంటే దకారాంత పుల్లింగం అనమాట. తద్ అంటే వాడు అని అర్థం వస్తుంది. హీ, ఇంగ్లీష్ లో హీ అని చెప్పాలి. దానికి విభక్తి రూపాలు ఇప్పుడు చెప్పుకుంటాం. విభక్తి ప్రథమ విభక్తి ఏకవచనం అయితే సహ అంటారంటే అతడు అని. ద్వివచ ద్వివచనం అయితే తౌ అంటారు అంటే వారిద్దరు అని చెప్పడానికి. బహువచనం తే అంటే వారు అంటే ఎక్కువ మంది వారు అని చెప్పాలి. అదే ద్వితీయ విభక్తి అంటే తం అంటే అతనిని. ఉమ్, అలాగే ఏకవచనం ఇది. ద్వివచనం అయితే తౌ వారిద్దరిని. బహువచనం తాన్ వారిని వారందరినీ అన్నమాట. అలాగే తృతీయ విభక్తి తేన అంటే అతనిచే. అదే ద్వివచనం అయితే అంటే అది ఏకవచనం. తేన అన్నది ఏకవచనం. తాభ్యాం అన్నది ద్వివచనం వారిద్దరిచే అని. అలాగే తైహి అంటే వారిచే అంటే బహువచనం అది ఎక్కువ మంది చేత. ముగ్గురు కానీ అంతకంటే ఎక్కువ కానీ. మీనగారు చూడండి, ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ అన్నాం కదా. ఎందుకు పర్సనల్ అంటే పర్సన్ చెప్తున్నాయి కదా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. పురుష వాచక సార్వనామాలు కాబట్టి పర్సనల్ ప్రొనౌన్స్ అని అన్నాం. చూడండి మీనగారు. చతుర్థి విభక్తి ఏకవచనంలో తస్మై అతని కొరకు, ద్వివచనంలో తాభ్యాం వారిద్దరి కొరకు, బహువచనంలో తేభ్య వారి కొరకు. తాభ్యాం తృతీయాలోనూ అలాగే వస్తుంది, చతుర్థిలోనూ అలాగే వస్తుంది. పంచమి విభక్తి తస్మాత్ అతని కంటే, తాభ్యాం వారిద్దరి కంటే. పంచమిలో కూడా తాభ్యామే వస్తుంది ద్వివచనంలో. బహువచనంలో తేభ్య వారి కంటే. మీరు చూడండి అమ్మా కమలం. తత్శబ్దం దకారాంత పుల్లింగం. విభక్తి రూపాలు షష్ఠీ విభక్తి తస్య. తస్య మధ్య వహ్నిశికాం అంటాం అతని యొక్క. తయోః అంటే వారిద్దరి యొక్క. ద్వివచనం. బహువచనం తేషాం అంటే వారి యొక్క. సప్తమి విభక్తి తస్మిన్ అనేది ఏకవచనం అతని యందు. తయో ద్వివచనం తయోః వారిద్దరి యందు. బహువచనం తేషు వారి యందు అంటే తస్మిన్ తయో తేషు. ఏకవచనం ద్వివచనం బహువచనం. ఇప్పుడు ఒకసారి నాగరత్నం గారు మీరు ఏకవచనం చెప్పండి, అన్ని వరుసగా ప్రథమ ద్వితీయ అలాగా. ప్రథమ విభక్తి ఏకవచనం ప్రథమ విభక్తి సహ. అలాగే ద్వితీయ విభక్తి తం. తృతీయ విభక్తి తేన. చతుర్థి విభక్తి తస్మై. పంచమి విభక్తి తస్మాత్. షష్ఠి విభక్తి తస్య. సప్తమి విభక్తి తస్మిన్. మీరు మీనమ్మ గారు మీరు ద్వివచనం చెప్పండి. ద్వివచనంలో ప్రథమ విభక్తి తౌ. ద్వితీయ విభక్తిలో కూడా తౌ. తృతీయ విభక్తి తాభ్యాం. చతుర్థి విభక్తి తాభ్యాం. పంచమి విభక్తి కూడా తాభ్యాం. మూడిట్లోనూ తాభ్యాం అని వస్తుంది. మనం ఆ సెంటెన్స్ లో మీనింగ్ బట్టి మనం ఏ సెంటెన్స్ తెలుసుకోవాలి ఏ విభక్తి అని. షష్ఠి విభక్తి తయోః. సప్తమి విభక్తి తయోః. ఇందులో కూడా తయోః అనే వస్తుంది, రెండు ద్వివచనాలు. వారిద్దరి యొక్క వారిద్దరి యందు. ఇక్కడ బహువచనం ప్రథమ విభక్తి తే అంటే వారు. ద్వితీయ విభక్తి తాన్ అంటే వారిని. తృతీయ విభక్తి తైః వారిచే. చతుర్థి విభక్తి తేభ్యః వారి కొరకు. పంచమి విభక్తి తేభ్యః వారి కంటే. షష్ఠి విభక్తి తేషాం వారి యొక్క. సప్తమి విభక్తి తేషు వారి యందు. ఇవన్నీ బహువచనాలు. ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దాం. సహ విద్యాలయం గచ్చతి. సహ అతడు విద్యాలయం పాఠశాలకు గచ్చతి వెళుచున్నాడు. ఏ విభక్తిలో ఉందండి నాగరత్నం గారు? సహ ప్రథమ విభక్తిలో ఉంది. విద్యాలయం విద్యాలయం ద్వితీయ విభక్తిలో ఉంది. విద్యాలయమునకు వెళుతున్నాడు కదా. తర్వాత అహం తం పశ్యామి.
ఏ విభక్తిలో ఉన్నాయండి? ద్వితీయ విభక్తిలో. ఉమ్, అహం ప్రథమ విభక్తి, ఉమ్, తం ద్వితీయ విభక్తి. ఉమ్. తమ్ అంటే సహ తాలూకా ద్వితీయ ఫామ్. అంటే తద్ అనే శబ్దానికి ద్వితీయ తం. అహం తం పశ్యామి అంటే ఏమర్థము? అహం నేను, ఉమ్, తం అతనిని ఉమ్, చూస్తున్నాను. నేను అతనిని చూస్తున్నాను. అతనిని అంటున్నాం కాబట్టి తమ్ అన్నాను. తర్వాత కమల గారు. తేన తత్ పుస్తకం పఠ్యతే. ఉమ్, తేన అంటే అతనిచే తృతీయ విభక్తి. ఉమ్, తత్ ఆ పుస్తకం పఠ్యతే చదివిస్తున్నాను. అతనిచే పుస్తకం చదవబడుతుంది. ఆయన చదవబడుతుంది. చేత పుస్తకం చదవబడుతుంది. తరువాత నాగరత్నం గారు. గురుః తస్మై ఉపదేశం దదాతి. ఉమ్, గురువు గారు అతని కొరకు ఉమ్. ఉపదేశం మామూలుగా తెలుగులో ఇస్తున్నారు. అయితే అతనికి అంటాము. అతనికి, ఇక్కడ కరెక్ట్ అతని గా కొరకు, చెప్పాలంటే అతని కొరకు అని చెప్పాలి. అతని కొరకు ఉపదేశం ఇస్తున్నారు. ఇది చతుర్థి, చేస్తున్నారు. ఇది ఉపదేశం చతుర్థి విభక్తి. ఇస్తున్నారు. గురువు గారు దదాతి అన్నది ఇస్తున్నారు. గురువు గారు అన్నది ప్రథమ విభక్తి, గురువు అన్నది. ఉమ్, అదే తస్మై అంటే చతుర్థి విభక్తి అవుతుంది. ఉమ్, అతనికి, అతని ఉమ్, కొరకు అని చెప్తాం ఉమ్, కదా, అని చెప్పా. ఉమ్. ఉపదేశం కూడా ప్రథమ విభక్తి అవుతుందా సార్? ఉపదేశమును ఉపదేశం, ఇస్తున్నాడు కదా. ఉపదేశమును అయితే ద్వితీయ విభక్తి అవుతుంది. అది తర్వాత మీరు చూడండి, అదే ఆర్డర్. జ్ఞానం తస్మాత్ ఆగచ్చతి. ఉమ్, జ్ఞానం ఉమ్, తెలివి, జ్ఞానము ఉమ్. తస్మాత్ అతని కంటే, అతని నుండి, అతని నుండి, అతని కంటే కాదు కదా, అతని నుండి వస్తుంది. అతని నుండి ఆగచ్చతి వస్తుంది. అతని నుండి కానీ అతని ద్వారా అని కూడా చెప్పుకోవచ్చు. ద్వారా అన్న, నుండి అన్న, అతని వలన అన్న కూడా సరిపోతుంది. జ్ఞానం తస్మాత్ ఆగచ్చతి, జ్ఞానం అతని నుండి వస్తున్నది. పంచమి విభక్తి తస్మాత్. సంక్రమిస్తోంది అని అర్థం. తర్వాత మీరు చూడండి అమ్మా కమల. తస్య మిత్రం అధ్యాపకః. తస్య అంటే అతని యొక్క మిత్రుడు గురువు, టీచర్. టీచర్, అధ్యాపకః టీచర్. ఉపాధ్యాయుడు. అవును. అతని యొక్క ఉపాధ్యాయుడు. మిత్రుడు ఉపాధ్యాయుడు. తస్య అనేది తస్య అనేది షష్ఠీ విభక్తి, ఉమ్, అంటే ఏకవచనం. దకారాంత తత్శబ్దానికి షష్ఠి విభక్తి తస్య. తస్య అతని యొక్క. అతని యొక్క మిత్రుడు మిత్రం. అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు. ఉమ్. అధ్యాపక అనేది ప్రథమ విభక్తి. ప్రథమ అతని మిత్రుడు అది. అతని మిత్రుడు. తస్మిన్ గృహే దీపం అస్తి. తస్మిన్ వా అతని అతని తస్మిన్ అనేది గృహమునందు. సప్తమి విభక్తి. అతని తస్మిన్ గృహే. గృహమునందు, అతని గృహమునందు దీపం ఉన్నది. అతని గృహమునందు దీపం ఉన్నది. దీపం ఉన్నది. గృహే అనేది కూడా సప్తమి విభక్తే కాబట్టి తస్మిన్ శబ్దము దాన్నే చెప్తుంది. గృహకి తస్మిన్ గృహే అంటే ఇది సప్తమిలో ఉండాలి, అది సప్తమిలో ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు తెలుగు చూపిస్తాను చూడండి. సహ విద్యాలయం గచ్చతి, అతడు పాఠశాలకు వెళుతున్నాడు. అతడు అనేటటువంటిది ప్రథమ, పాఠశాలకు ద్వితీయ, వెళ్తున్నాడు క్రియ. నేను అతనిని చూచుచున్నాను. అహం అంటే నేను ప్రథమలో ఉంది, అతనిని అంటే తత్శబ్దానికి ఏమో ద్వితీయ విభక్తి, చూస్తున్నాను. అతనిచే అంటే తృతీయ విభక్తి, తత్శబ్దానికి తృతీయ విభక్తి పుల్లింగంలో. ఆ పుస్తకము, తత్పుస్తకం, ఆ పుస్తకము చదువబడుచున్నది. గురువు అతని కొరకు ఉపదేశం చేస్తున్నారు. గురుహు, గురువు ప్రథమ విభక్తి. తస్మై అంటే అతని కొరకు, కొరకు అంటే పంచమి విభక్తి. ఉపదేశం మళ్ళీ ద్వితీయలో ఉంది, ఇస్తున్నారు. జ్ఞానం అతని నుండి, తస్మాత్ ఆగచ్చతి, జ్ఞానము అతని నుండి వచ్చుచున్నది, అతని ద్వారా వచ్చుచున్నది అని కూడా చెప్పచ్చు. అతని నుండి వస్తుంది అంటే పంచమి విభక్తి. అతని స్నేహితుడు ఉపాధ్యాయుడు. తస్య మిత్రం అధ్యాపక. తస్య అతని యొక్క స్నేహితుడు అన్నమాట. తెలుగులో అతని స్నేహితుడు అంటాం. అతని యొక్క స్నేహితుడన్న అతని స్నేహితుడు. అలాగే అతని ఇంట్లో అంటే అతని ఇంటి యందు అంటే సప్తమి, ఇంట్లో, ఇంటి యందు దీపం ఉన్నది. తస్మిన్ గృహే దీపం అస్తి. ఓకే, ఈ విధంగా పట్టుకోవాలి. సరే,
ఇప్పుడు మనం ఏం చేస్తాము? షీ అంటే దకారాంత స్త్రీలింగ శబ్దానికి, దకారాంత పుంలింగ శబ్దము హీ, దకారాంత స్త్రీలింగ శబ్దము తద్దుకేమో ఆమె అనేది స్త్రీలింగ రూపము, షీ దాని తాలూకా విభక్తి రూపాలు చెప్పుకుంటాం. మళ్ళీ ప్రథమ ద్వితీయ అలాగే ఉంటాయి. సహకి బదులు ఇక్కడ సా అని ఉంటుంది. సా అంటే ఆమె. అది యా విద్య సా విముక్తయే. ఏది విద్య? సా విద్య, అదే విద్య. ఆ విద్య ఏది? ఏ విద్య అయితే విముక్తి కలిగిస్తుందో అదే నిజమైన విద్య. అంటే విద్య అనేటటువంటిది స్త్రీలింగ శబ్దము కాబట్టి సా అని వాడబడింది. సా ఆమె, తే వారిద్దరు, తాహ్ వారు. ఇందాక ఏమంటున్నాము? సహతౌ తే అన్నాం. ఇహ ఇక్కడ సా తే తాహ్. మరి అక్కడ బహువచనంలో తే ఉంది, ఇక్కడ ద్వివచనంలో తే ఉంది. సెంటెన్స్ని బట్టి మనకు తెలుస్తుంది. అది పుల్లింగ శబ్దం అవుతే తే అంటే బహువచనము, స్త్రీలింగ శబ్దం అవుతే తే అంటే ద్వివచనం. అలాగే తాం, తే, తాహ్, సా తే తాహ్, తాం తే తాహ్. తమ్ అన్నా అక్కడే, ఇక్కడ తాం తే తాహ్. అక్కడలాగే అక్కడ ఈ తే అనేటటువంటిది ద్వివచనంలో ఉన్న తే ప్రథమ ద్వితీయులలో ఒకేలా ఉంది. తయా ఆమె చే, తయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనస. తయా ఆమె చే వామం ఎడమ భాగము హృత్వా దొంగిలించబడినది. ఎవరి చేత? ఆమె చేత. తయా తాభ్యాం వారిద్దరిచే, తాభిహి వారిచే. తయా తాభ్యాం తాభిహి. ఈ తాభ్యాం అన్నది ఇందాకలాగే ఇక్కడ కూడా ద్వివచనంలో ఉన్న తాభ్యాము తృతీయ, చతుర్థి, పంచమీలలో ఒక్కలాగే ఉంటుంది. తస్యై ఆమె కొరకు, తాభ్యాం వారిద్దరి కొరకు, తాభ్యః వారి కొరకు. తస్యాహ్ అంటే పంచమి. ఇందాకల తస్య అన్నాము, ఇప్పుడు తస్యాహ్ అన్నాము. ఆమె కంటే, తాభ్యాం వారిద్దరి కంటే, తాభ్యః. మళ్ళీ లాస్ట్లో షష్ఠీలో కూడా తస్యాహ్ ఆమె యొక్క, తయోహ్ వారిద్దరి యొక్క, తాసాం వారి యొక్క. సప్తమి తస్యాం తయోహ్ తాసు. సో ఏకవచనంలో చూస్తే వరుసగా సా, తాం, తయా, తస్యై, తస్యై, తస్యాహ్, తస్యాహ్, తస్యాం. ద్వివచనంలో తే, తే, తాభ్యాం, 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 తయోహ్, తయో. బహువచనంలో చూస్తే తాహ్, తాహ్, తాభిః, తాభ్యః, తాభ్యః, తాసాం, తాసు, అస్మాసు, యుష్మాసు, తాసు. ఇక్కడ స్త్రీలింగ శబ్దం కాబట్టి తాసు అని వస్తుంది. ఓకే. నౌ ఇప్పుడు మళ్ళీ నాగరత్న గారితో మొదలుపెట్టి మొదటి 3 ఒకరు, తరువాత మేనా గారు 2, తర్వాత కమల గారు 2 ఒకసారి చదువుతారు. ఇది తత్శబ్దం దకారాంత స్త్రీలింగం. తద్ అంటే ఆమె అని చెప్తాం. అందులో ప్రథమ విభక్తి ఏకవచనం సా అంటారు. సా అంటే ఆమె అని అర్థం. తే అంటే వారిద్దరు, అంటే స్త్రీలిద్దరు అని. ఇక్కడ ద్వివచనం అన్ని స్త్రీలిద్దరు. స్త్రీలింగం. ప్రతిసారి స్త్రీని అని చెప్పక్కర్లేదు. అదే కాబట్టి స్త్రీలింగంలో ఉన్నాయి స్త్రీలింగం, అన్ని అదే పదాలు. స్త్రీలింగం అంటే అది గుర్తులో ఉంచుకోవాలి. స్త్రీలింగం కరెక్ట్, కాబట్టి కరెక్ట్, కరెక్ట్. అది అంచేత. బహువచనం తాహ్ అంటే వారు, ఈ స్త్రీలింగం అది గుర్తుంచుకోవాలి. అలాగే ద్వితీయ విభక్తి తాం ఆమెను ఒకరన్నమాట ఏకవచనం. అదే ద్వివచనం అయితే తే వారిద్దరిని. అంటే మీదని ఇది కూడా ప్రథమా విభక్తి తే అనే ఉంటుంది, ద్వితీయ విభక్తి కూడా తే అనే ఉంటుంది. అది అప్పుడు ఇదని బట్టి చూసుకోవాలి, సందర్భానుసారం చూసుకోవాలి. అలాగే తాహ్ వారిని, ఇక్కడ కూడా తాహ్ అంటే వారు ప్రథమా విభక్తి అలాగే ఉంటుంది, ద్వితీయ విభక్తి కూడా తాహ్ అనే ఉంటుంది. అది కూడా సందర్భానుసారం చూసుకోవాలి. ఎక్కువ మంది 3 కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ బహువచనం. అలాగే తృతీయ విభక్తి ఏకవచనం తయా ఆమెచే, తాభ్యాం వారిద్దరిచే, తాభిః వారిచే,
ఇక్కడ తృతీయ విభక్తి అనమాట, అది బహువచనం అనమాట. తాభి అది ద్వితీయ విభక్తి అయితే తాభ్యాం. సారీ, ద్వివచనం ద్వివచనం అయితే తాభ్యాం, వారిద్దరిచే అని అలా గుర్తుంచుకుని కొంచెం చేసుకోవాలి. మేనా మీరు చూడండి. చతుర్థి విభక్తి తస్యై ఆమె కొరకు. ద్వివచనం ఏకవచనంలో తస్యై ఆమె కొరకు, ద్వివచనం తాభ్యాం వారిద్దరి కొరకు, బహువచనం తాభ్య అంటే వాళ్ళందరి కొరకు. పంచమి విభక్తి ఏకవచనం తస్యాహ్ ఆమె కంటే, ద్వివచనం తాభ్యాం వారిద్దరి కంటే, బహువచనం తాభ్య. ఇందులో కూడా ద్వివచనం తాభ్యాం అనే వస్తుంది రెండిట్లో, చతుర్థిలో పంచమిలో. బహువచనంలో కూడా తాభ్య అనే వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. షష్ఠీ విభక్తి తస్యాహ అంటే ఆమె యొక్క. ద్వివచనం తయోః వారిద్దరి యొక్క. బహువచనం తాసాం వారి యొక్క. సప్తమి విభక్తి తస్యాం అంటే ఆమె యందు. ద్వివచనం తయో వారిద్దరి యందు. బహువచనం తాసు వారి యందు. ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దాం. పుల్లింగం చూశాము. సార్ చిన్న సందేహం సార్. చెప్పండి. ఆ ముందు స్లైడ్ లో ఇప్పుడు ఏకవచనంలో కూడా చెప్పండి. ఏకవచనంలో పంచమి విభక్తి తస్యాహనిచ్చారు ఆమె కంటే, అలాగే షష్ఠీ విభక్తి తస్యాహనిచ్చారు ఆమె యొక్క. రెండు ఒకలాగా అంటే ఒకలాగా ఉంటాయి, ఏమైనా చిన్న తేడా ఏమైనా ఉందా రాసు? ఏం లేదు, అది చూసుకోవాలి. తస్యాహే మన సందర్భం. తాభ్యాం 3 తాభ్యాములు ఉన్నాయి, 2 తాభ్యాలు ఉన్నాయి, అలాగే ఇక్కడ 2 తస్యాహలు ఉన్నాయి. ఉన్నాయా? రెండు ఒకలాగే ఉంటాయి అంటే ఏకవచనం కూడా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మట్టుకు తేడా ఉంది. ఉంది ఇక్కడ. అందుకే అడుగుతున్నాను సార్. అక్కడ మట్టుకు అలా లేదు. సరే సార్, నమస్తే సార్. ఇవి పుల్లింగ శబ్దాలు చూశాము. స్త్రీలింగాన్ని చూద్దాం, ఒక్కొక్కటి చూసుకున్నాం. మీరు చెప్పండి నాగరత్నం గారు. ఆమె పాఠము చదువుతున్నది. ఆమె సా పాఠః పఠతి. పాఠం పఠతి కదా. పాఠం. సా అంటే ఏకవచనం, స్త్రీలింగం ఏకవచనం అంచేత సా అంటారు. ఆమె పాఠః అంటే పాఠం, అది పాఠం అన్నది ఇది. నేను ఆమెను సూచితిని. నేను అహం, ఆమెను అంటే తాం పశ్యతి. పశ్యామి నేను సూచితిని కదా. పశ్యామి అంటే నేను అన్నది ప్రథమా విభక్తి, ఆమెను అది ద్వితీయ విభక్తి. ఆ తర్వాత అది క్రియ. పశ్యామి అన్నది క్రియ. ఆమె పాట పాడుతుంది. తెలుగులో చూడండి, తృతీయలాగే తెలియటం లేదు. ఆమె పాట పాడుతుంది అంటే తృతీయ విభక్తిలా లేదు. ఆమె చేత అని ఎక్కడా లేదు. కానీ సంస్కృతంలో అది కరెక్ట్ వర్డింగ్ ఏంటంటే తయా గీతం గాయతి. తయా ఆమె చేత గీతం గాయతి, పాట పాడుతుంది. మనకి తెలుగులో ఆమె చేత పాట పాడుతుంది అని ఉండదు, మనం ఉన్నాం కదా. కానీ సంస్కృతంలో తయా అనే రాయాలి. తయా గీతం గాయతి, ఆమె పాట పాడుతుంది. తర్వాత నెక్స్ట్ మీనా గారు చూడండి. ఆమె కొరకు స్నేహితుడు లేఖ పంపును. ఆమె కొరకు అంటే తస్యై రావాలి కదా. తస్యై అంటే ఆమె కొరకు. స్నేహితుడు మిత్ర లేఖ పత్రం ప్రేషయతి పంపును. ప్రేషణ అంటే పంపడం, పోస్ట్ చేయడం, వేయడం, వాళ్ళకి ఇవ్వడం. మిత్ర తస్యై పత్రం ప్రేషయతి. తర్వాత చూడండి చతుర్థి విభక్తి. జ్ఞానం ఆమె మాటల వలన తెలుస్తుంది. వలన అంటున్నాం కదా. వలన అంటే పంచమి విభక్తి. దేని వలన వస్తుంది? తస్యాహ వచనాత్ జ్ఞానం ఆగచ్చతి.
జ్ఞానం తస్యాహ వచనాత్ ఆగచ్చతి. ఉమ్. జ్ఞానం ఎక్కడైనా పెట్టచ్చు. పంచమి. తస్యాహ వచనాత్ జ్ఞానం ఆగచ్చతి, అయితే జ్ఞానం తస్యాహ వచనాత్ ఆగచ్చతి. జ్ఞానం ఆమె మాటలను వలన వస్తుంది, మాటల ద్వారా వస్తుంది. తర్వాత మీరు చూడండి అమ్మ కమల. ఆమె యొక్క కుమారుడు విద్యార్థి. ఆమె యొక్క అంటే అది షష్ఠీ విభక్తి. తస్య కుమార అంటే కుమార అంటే పుత్ర. ఉమ్. చా ఛాత్ర, ఛాత్ర ఛాత్ర అస్తి. అంటే విద్యార్థి. ఛాత్ర అస్తి. విద్యార్థి. తెలుగులో కుమారుడు విద్యార్థి అయి ఉన్నాడు అని రాయం కదా. అవును. ఆమె యొక్క కుమారుడు విద్యార్థి అంటే సరిపోతుంది. అవును. తస్యాహ పుత్ర ఛాత్ర ఛాత్ర అస్తి. అస్తి. తస్యాహ ఏ విభక్తిలో ఉంది? తస్య షష్ఠీ విభక్తి ఉంది. పుత్ర అన్నది పుత్ర అన్నది ప్రథమ విభక్తిలో ఉంది. ప్రథమ విభక్తి. అది ఛాత్ర అది పుల్లింగ రూపము. పుత్ర పుల్లింగ రూపం. ప్రథమ విభక్తి ఏకవచన పుల్లింగ రూపం. ఏకవచనం. ఛాత్ర అన్నది స్టూడెంట్ అది పుల్లింగ అది పుల్లింగంలో ఉంది, నపుంసక. ప్రథమ విభక్తిలో ఉంది, ఏకవచనం. అవును. ఆమె యొక్క కుమారుడికి బదులు ఏం చెప్పాము? ఆమె కుమారుడు అనే అర్థం ఆమె లేదు, కుమారుడు. రాయక్కర్లేదు. ఆమె కుమారుడు విద్యార్థి అంటే సరిపోతుంది. అదే తస్యాహ పుత్ర ఛాత్ర అస్తి. తర్వాత ఆమె నగరంలో పాఠశాల ఉంది అంటే తస్యాం ఆమె యందు. అక్కడ సప్తమి ఆమె నగరంలో అంటే ఆమె ఉండే నగరంలో అని అర్థం. నగరంలో అని అర్థం. అది సప్తమి విభక్తి. తస్యాం నగరే విద్యాలయ అస్తి. ఆమె ఉండే నగరంలో పాఠశాల. ఆమె ఉండే అనేది ఆమె నగరంలో పాఠశాల ఉంది అంటే ఆమె నగరంలో అదే అర్థం. అంటే ఆమె ఉండే నగరంలో, ఆమె ఎక్కడుందో అక్కడ నగరంలో అని. అందుకని ఓకే, తస్యాం అని అర్థమైంది. వస్తుంది. తస్యాం నగరే. తస్యాం సప్తమి విద్యాలయ విభక్తి. అనేది ప్రథమలో ఉంది, అస్తి అనేది వెర్బ్. అర్థం. తస్య నగరే విద్యాలయ అస్తి. అస్తి. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఆమె సా పాఠం ద్వితీయ చదువుతున్నది, పఠతి. నేను అహం ప్రథమ విభక్తి ఏకవచనం శబ్దం. దీనికి లింగం ఉండదు. అహంకి త్వంకి లింగం ఉండదు కదా. ఎవరైనా చెప్పవచ్చు, ఆడనే చెప్పవచ్చు, మగనే చెప్పవచ్చు. ఆమెను అనేటటువంటిది తాం స్త్రీలింగ శబ్దము, ద్వితీయ విభక్తి దృష్టవాన్ చూచితిని. దృష్టవాన్ అనేది కలర్ అక్కర్ల, ఊరికే తాం అన్నదే కలర్. ఆమె పాట పాడుతుంది అంటే ఆమె చేత పాట పాడబడుతుంది అని అర్థం. తయా గీతం గాయతి. ఆమె కొరకు అంటే తస్యై మిత్రుడు స్నేహితుడు పత్రం లేఖ ప్రేషయతి పంపును. జ్ఞానం ఆమె మాటల వలన వస్తుంది. జ్ఞానం తస్యాహ వచనాత్ ఆగచ్చతి. తస్యాహ ఆమె యొక్క వచనాత్ వచనముల నుండి, వచనముల వలన, వచనముల ద్వారా ఆగచ్చతి వస్తుంది. ఆమె కుమారుడు విద్యార్థి. ఆమె యొక్క కుమారుడు అంటే షష్ఠి విభక్తి. ఆమె యొక్క అని చెప్పాలంటే తస్యాహ పుత్ర ఛాత్ర అస్తి. ఇందాక పంచమీలో ఏం చెప్పాము? తస్యాహ వచనాత్ అన్నాము. ఇక్కడ తస్యాహ పుత్ర ఛాత్రం అస్తి. తస్యాహ అంటే ఆమె కంటే పుత్రుడు, ఆమె వలన పుత్రుడు, ఆమె ద్వారా పుత్రుడు అంటే కుదరదు కదా. అప్పుడు తస్య అనేటటువంటిది షష్ఠి అయి ఉంటుంది అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కొడుకు పలానా వాడు అని చెప్తున్నారు కాబట్టి అది రిలేషన్షిప్ చెప్పేటటువంటి షష్ఠి విభక్తి. అంటే తస్యాహ పుత్ర ఛాత్ర అస్తి. ఆమె నగరంలో పాఠశాల ఉంది. తస్యాం నగరే, తస్యాము సప్తమి విభక్తి, నగరే గృహే వనే అన్నట్టుగా నగరమునందు, ఆమె ఉండే నగరమునందు, ఆమె ఎక్కడ ఉందో ఆ నగరంలో విద్యాలయ పాఠశాల అస్తి ఉన్నది. ఈ విధంగా మనం నేర్చుకోవాలి. అంటే ముందే నేర్చుకున్నాం, అస్మత్ శబ్దానికి నేర్చుకున్నాం, యుష్మత్ శబ్దానికి నేర్చుకున్నాం, వాటికి వాక్యాలు నేర్చుకున్నాం. ప్రథమ నుంచి సప్తమి వరకు అస్మత్ యుష్మత్ శబ్దాలకు లింగం ఉండదు, సంబోధన ప్రథమ విభక్తి ఉండదు. వేరేది ఇక్కడ సంబోధన ప్రథమ విభక్తి పాసిబుల్, బట్ జనరల్గా రాయం. హే సా అని రాయవచ్చు, లేకపోతే హే సహా అని పెట్టుకోవచ్చు. కానీ జనరల్గా అక్కర్లేదు. ఇవి తెలుసుకుంటాం. వీటిలో లింగభేదం ఉంటుంది. తత్శబ్దానికి వెళ్ళి పుల్లింగం అవుతే హీ అని, స్త్రీలింగం అవుతే షీ అని, నపుంసకం అవుతే తత్ అని వస్తుంది. ఇక్కడ
తత్ తత్శబ్దమే సహ సా తత్ అనే శబ్దాలుగా ఏర్పడుతుంది. తత్ నుంచే ఏతత్ అని వస్తుంది. తత్ ఏతత్ ఏష ఏషాం ఏషా అవన్నీ తర్వాత. జేతు భారతం జేతు సంస్కృతం.